హాయ్ అండి, అందరు నమస్కారం. వెల్కమ్ టు సుమాలి క్రియేషన్స్. మనం ఈ వీడియోలో సింగిల్ కటోరీ కటింగ్ చూద్దామండి. ఇప్పుడు ఫస్ట్ లైనింగ్ని షింక్ చేసి ఐరన్ చేసుకున్న తర్వాత లైనింగ్ పరుచుకొని కింద మనం క్రాస్ అని తీయాలండి. ఫస్ట్ క్రాస్ మార్క్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ అనేది మనం కింద ఖర్చుకి అనేది నడుము దగ్గర ఖర్చు అంటే బ్రెస్ట్ ఖర్చు దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకుంటున్నానండి. అది మార్క్ చేసుకున్న తర్వాత అక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని తర్వాత మనం బ్యాక్ లెంత్ ఎంత ఉందో ఇప్పుడు నేనైతే బాడీ కొలతలు అండి, అందుకని డైరెక్ట్గా తీసుకున్నాను. బ్లౌజ్ కొలతలు ఉంటే బ్లౌజ్ని బేస్ చేసుకొని బ్యాక్ లెంత్ ఎంత ఉందో దానికి 1/2 ఇంచ్ అనేది కలుపుకొని పైన ఒక మార్క్ అనేది చేసుకోవాలండి. కొంచెం దూరంగా సేమ్ అదే కొలతతో ఒక మార్క్ చేసుకోవాలి. బ్యాక్ లెంత్ ఎంత ఉందో దానికి 1/2 ఇంచ్ కలుపుకొని ఒక లైన్ మార్క్ చేసుకున్న తర్వాత ఆ లైన్ 2 లైన్లు డ్రా చేసుకోవాలండి. 2 లైన్లు డ్రా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు షోల్డర్ తీసుకోవాలండి. షోల్డర్ ఎంత ఉందో అంత దాన్ని బట్టి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏ నెక్క తీసుకున్నామో దాన్ని బట్టి అండి, అంటే డీప్ నెక్క, హై నెక్క, తర్వాత బోట్ నెక్క, దాన్ని బేస్ చేసుకుని షోల్డర్ కొలుచుకున్నాం. ఇప్పుడు నేనైతే ఈ కస్టమర్కి హై నెక్క, అందుకని 7 ముక్కలు తీసుకున్నాను. తర్వాత ఆర్మ్ హోల్ కోసం కింద ఒక ఆర్మ్ హోల్ డీప్ కోసం ఒక లైన్ డ్రా చేసుకుంటాను. అది కూడా నేను 7 ముక్కలు పెడుతున్నాను. సేమ్ ఎంత షోల్డర్ ఉందో అంతా పెడుతున్నాను. సో అదొక లైన్ డ్రా చేసుకున్న తర్వాత వచ్చేసి ఆ 2 లైన్ మనకి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ హోల్ ఎంత ఉందో చూసుకోవాలండి. ఆర్మ్ హోల్ వచ్చి కస్టమర్కి 19 ఉంది. 19లో సగం అంటే 9.5 వస్తుంది. 9.5 ప్లస్ 1/2 ఇంచ్ అనేది కలుపుకొని 10 అనండి. అలాగే తర్వాత పై ఒక 3 పాయింట్స్ అనేది మనము షోల్డర్కి కొంచెం డౌన్ కోసం వదిలేయాలండి, అప్పుడే బాగుంటుందండి ఇవి హై నెక్ కాబట్టి. సో ఒక మార్క్ చేసుకున్న తర్వాత మనం బ్రెస్ట్ తీసుకోవాలి. బ్రెస్ట్ దగ్గర మళ్ళీ మనం టక్స్ లైన్ కూడా తీసుకోవాలండి. అది మీకు చూపిస్తానండి. ఇప్పుడు మనకి బ్రెస్ట్ ఎంత ఉందో అంత కొలుచుకోవాలండి. దాంట్లో 4th పార్ట్, ఇప్పుడు ఈ కస్టమర్ 37 ఉంది. సో 4th పార్ట్ అంటే 9.2. సో బ్రెస్ట్ కొలుచుకున్న తర్వాత బ్రెస్ట్కి మళ్ళీ 1 ఇంచ్ అనేది టక్స్ కోసం, అలాగే 2 ఇంచ్ అనేది మనకి ఖర్చు కోసం అనేది తీసుకోవాలి. సో పైన 9.2 ఉంటే కింద 9.2 ఉంటే పైన 11.2 ఉండాలి. 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఉండాలి. సో ఇప్పుడు చూడండి, తర్వాత చూడండి ఇక్కడ నేను అప్పర్ చెస్ట్ కొలుచుకున్నాను. తర్వాత లైన్ 1 ఇంచ్ కాడ లైన్ డ్రా చేశాను కదా, ఆ లైన్ అంటే 9.2 ప్లస్ 1 ఇంచ్ అంటే 10.2 దగ్గర పైన 11.2 దగ్గర లైన్ డ్రా చేసుకుని మొత్తం అనేది కలుపుకున్నానండి. 2 ఇంచెస్ 2 ఇంచెస్ పెట్టుకుని అలాగే మిడిల్లో అంటే 10.2 సగం అంటే 5.1 మిడిల్లో అనేది మనకి టక్స్ కోసం ఒక లైన్ కూడా డ్రా చేసుకున్నాను చూడండి. అలాగే నెక్ అనేది రౌండ్ నెక్ డ్రా చేసుకున్నాను. అంటే 3 ఇంచెస్ కింద 3 ఇంచెస్ అంటే కస్టమర్ 2 ఇంచెస్ 3 ఇంచెస్ అని. అలాగే ఆర్మ్ హోల్ వచ్చేసి 1 ఇంచ్ పెట్టుకున్నాను. లోతుకి ఒక క్రాస్ లైన్ తీసుకొని 1 ఇంచ్ పెట్టుకుని తర్వాత ఆర్మ్ హోల్ అనేది నేను హ్యాండ్తో డ్రా చేసుకుంటాను. ఆర్మ్ హోల్ డ్రా చేసుకొని బ్యాక్ పార్ట్ని కట్ చేస్తానండి. బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది వీడియో కొంచెం స్పీడ్గానే ఉందండి. సో కొంచెం అర్థం కాకపోతే అడగండి, నేను మళ్ళీ ఇంకో వీడియో చేసి పెడతాను. తర్వాత బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుంటారు. కింద చూడండి, నేను క్రాస్గా కట్ చేశాను కింద, ఎందుకంటే మనకి బ్రెస్ట్ అనేది స్ట్రైట్గా ఉండదు కాబట్టి క్రాస్గా కట్ చేసుకుంటే కొంచెం అంటే మనకి టక్స్ పాయింట్ నుంచి కొంచెం లైన్ క్రాస్ తీసుకొని కట్ చేసుకుంటే సిట్టింగ్ బాగుంటుందండి కూర్చోడానికి. సో టక్స్ దగ్గర ఒక డాట్, అలాగే మనకి ఆ ఖర్చు దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఒక టక్ లాగా పెట్టేసుకొని తర్వాత బ్యాక్ అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది కటింగ్ చాలా ఈజీ అండి. 2-3 సార్లు వీడియో చూస్తే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఒకసారి నేను చెప్పేది క్లియర్గా వినండి, అట్ ద సేమ్ టైము వీడియో కూడా ఫాలో అవ్వండి. మీకు హ్యాండ్స్ కటింగ్ చాలా ఈజీగా వస్తుంది. ఏ బ్లౌజ్కైనా హ్యాండ్ కటింగ్ ఈజీ అనండి. ఒకసారి వినండి, క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ మనం కింద 1/2 ఇంచ్ అనేది అంటే లైనింగ్ బ్లౌజ్కి అయితే 1/2 ఇంచ్ తీసుకుంటానండి. లైనింగ్ లేకపోతే 1 ఇంచ్ 1/2 ఇంచ్ అనేది కింద మార్క్ చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ లెంత్ ఎంత ఉందో హ్యాండ్ లెంత్కి 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని పైన ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. 2 లైన్స్ ఇట్లా 2 డాట్స్లా పెట్టుకొని ఆ 2 డాట్స్ యాడ్ చేసుకోవాలి. కరెక్ట్గా మెజర్ చేసుకోవాలండి. హ్యాండ్ చూసుకోండి, మనకి కింద 1/2 ఇంచ్ నుంచి పైన హ్యాండ్ లెంత్ ప్లస్ 1/2 ఇంచ్ కలుపుకొని ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పటి నుంచి క్లియర్గా వినండి. తర్వాత 2.25 నుంచి 3 దాకా పెట్టుకోవచ్చండి. కస్టమర్ యొక్క సైజ్, బాడీ సైజుని బట్టి, హ్యాండ్ సైజుని బట్టి నేను ఈ కస్టమర్కి 3 పెడుతున్నాను. అంటే పైన నేను ఆల్రెడీ ఇది 3/4 హ్యాండ్ 16 అనేది ఒరిజినల్, కింద 1/2 ఇంచ్ తీసుకున్నాను. 16 ఒరిజినల్ ప్లస్ 1/2 ఇంచ్ పైన ఖర్చు పెట్టుకున్నాను. పైన నుంచి 3 ఇంచెస్ కింద డౌన్ ఒక మార్క్ అయితే పెట్టుకొని లైన్ డ్రా చేసుకుంటున్నానండి. కిందకి 3 ఇంచెస్ పెట్టుకొని మార్క్ చేసుకున్న తర్వాత మిడిల్ పాయింట్ నుంచి ఆర్మ్ హోల్ ఎంత ఉందో దాంట్లో ఆర్మ్ హోల్ 19 ఉంది కాబట్టి దాంట్లో 1/2 అంటే 9.5 అనేది ఒక మార్క్ చేసుకొని తర్వాత 2 ఇంచెస్ 19లోంచి 1/2 తీసుకొని అది మార్క్ చేసుకొని తర్వాత 2 ఇంచెస్ అని ఖర్చుకండి.
అది మార్క్ చేసుకున్న తర్వాత మనకి కింద హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అది మార్క్ చేసుకోవాలి. అంటే మనకి 12 ఉంటే 6, 14 ఉంటే 7, కస్టమర్ లూజ్ ఎంత ఉందో 10 ఉంటే 5, దాంట్లో హాఫ్ ఎంతైతే ఉందో దాంట్లో హాఫ్ అని తీసుకొని మార్క్ చేసుకొని ఒక లైన్ రాసేసుకొని తర్వాత 2 ఇంచెస్ ఖర్చు అంటే మన క్లాత్ ఉంటే 2 ఇంచ్, క్లాత్ లేకపోతే 1.5 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. కానీ నేను క్లాత్ ఉంది ఎక్కువ, నేను మ్యాక్సిమం ఎవ్రీ కస్టమర్కి 2 ఇంచెస్ తీసుకుంటానండి. ఒకవేళ లావ్ వచ్చినా వాళ్ళు హెవీ బాడీ పెరిగినా యూజ్ అవుతుంది బ్లౌజ్ వేస్ట్ అవ్వకుండా అందుకు. సో అందుకని నీట్గా ఆ 2 లైన్లు రాజేసేసుకోవాలండి. మనకి తర్వాత వచ్చి ఇప్పుడు మెయిన్ పార్ట్ అండి. 2 ఇంచ్ పైన 2 ఇంచ్ దగ్గర ఒక మార్క్, 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేశానండి. ఇది మెయిన్ పార్ట్. హ్యాండ్ తిరగడానికి కరువు తిరగడానికి ఇక్కడే అండి. మార్క్ చేసిన తర్వాత ఆ 2 ఇంచ్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ మిడిల్ పాయింట్కి ఒక లైన్ రాసేసుకొని స్లైడ్ 1 ఇంచ్ కాంచి చిన్న స్లైడ్ ఎస్ లాగా లోపలికి కొంచెం బయటికి అట్లా స్లైడ్ ఎస్ లాగా రాసేసుకొని లోపలే అండి, బయట కంటే కొంచెం పైకి కిందకి తీసుకొని చూడండి. నేను గీసాను కదా, పైన ఒక చిన్న ఎస్ షేప్లో గీసుకొని తర్వాత వీల్ మార్కర్తో మార్క్ చేసుకోవాలండి. నీట్గా అండి, చాలా ఈజీ. హ్యాండ్ పైన లైట్ పైన 1 ఇంచ్ నుంచి 2 ఇంచ్కి వచ్చేలాగా, 2 ఇంచెస్ డౌన్కి వచ్చేలాగా అక్కడ డౌన్ దగ్గరికి పైకి ఒక లైన్, కింద రౌండ్కి ఒక లైన్, అలా కొంచెం గ్యాప్ ఇచ్చి అక్కడ రౌండ్ కట్ చేస్తున్నాం కదా, సేమ్ అదే ప్లేస్లో చిన్న లైట్ స్లైడ్ ఎస్ లాగా చిన్నగా ఒక 2 పాయింట్స్, అంటే 2 పాయింట్సే పెట్టుకొని డ్రా చేసుకొని తర్వాత కట్ చేసుకోవాలండి. హ్యాండ్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నీట్గా అది కటింగ్ అయిపోయిన తర్వాత మెయిన్ ఇప్పుడు అండి లోతు తీసుకోవడం. ఇక్కడ చూడండి, దీన్ని నేను ఎలాంటి మార్కర్స్ యూస్ చేయట్లేదు, ఎలాంటి రౌండ్ స్కేల్స్ యూస్ చేయట్లేదు, డైరెక్ట్ కట్ చేస్తున్నాను. ఒకప్పుడు నేను కూడా రౌండ్ స్కేల్ యూస్ చేసేదాన్ని, ఇప్పుడైతే రౌండ్ స్కేల్ ఏం యూస్ చేయట్లేదు. నీట్గా యాక్చువల్లీ నేను ఇది 1 by 1 పరుచుకున్నాను హ్యాండ్, అందుకని అలా కట్ చేస్తున్నాను. ఇప్పుడు తీసుకొని లైన్ 2 పర్ఫెక్ట్గా పర్చేసుకొని, మామూలుగా అయితే 4 మడతల మీద పర్చేసుకోవాలి. ఇది క్లాత్ హ్యాండ్ 3/4 కాబట్టి క్లాత్ కరెక్ట్గా సెట్ చేసుకోవాల్సి వచ్చి ఇలా పరుచుకున్నాను. తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు 1 ఇంచ్ మార్క్ ఉందా, మార్క్ పెట్టుకున్నారు పైన, అక్కడి నుంచి మిడిల్ పాయింట్ అంటే మనకు ఆర్మ్ హోల్ పాయింట్ ఉంది కదా, అక్కడికి ఫోల్డ్ చేసుకుంటే మనకి ఆ ఫోల్డింగ్ నేను చూపించలేకపోయాను, వీడియోలో తీరేది వాళ్ళు సరిగా. ఫోల్డ్ చేసుకుంటే మనకి ఒక మిడిల్ పాయింట్ వస్తుంది. ఆ పాయింట్ దగ్గర నేను బ్యాక్ పార్ట్ 1 ఇంచ్ పెట్టాను కదా ఆర్మ్ హోల్, ఇక్కడ 1/2 ఇంచ్, బ్యాక్లో ఎంత పెట్టాను దాంట్లో సగం, బ్యాక్లో 1.25 పెడితే ఇక్కడ 1/2 ఇంచ్కి ఒక పాయింట్, బ్యాక్లో 1.5 పెడితే ఇక్కడ 3/4 ఇంచ్, అట్లా నీట్గా 1/2 ఇంచ్ పెట్టుకున్నాను. లైట్గా హ్యాండ్తోనే ఒక 1 ఇంచ్ దగ్గర నుంచి ఆ పాయింట్ మిడిల్ ఆర్మ్ హోల్ పాయింట్ దగ్గర లైట్గా ఎస్ షేప్లో గీసుకొని 1/2 ఇంచ్ పాయింట్ మెయిన్ పాయింట్ చేసుకొని ఎస్ షేప్లో లైట్ ఎస్ షేప్లో గీసుకొని ఒక రౌండ్ లైట్ ఎస్లాగా కట్ చేసుకున్నానండి. అదే నెక్స్ట్ ఫ్రంట్ బ్యాక్ పరుచుకొని సేమ్ పేపర్ కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం కింద 2 ఇంచెస్ వదిలేసుకోవాలి, ఈ పక్క ఆ పక్క 2 ఇంచెస్ వదిలేసుకొని నెక్స్ట్ పైనుంచి మనకి చెస్ట్ పాయింట్ కొలుచుకోవాలి. తర్వాత సైడ్ నుంచి చెస్ట్ పాయింట్ కొలుచుకోవాలి. సైడ్ నుంచి ఇక్కడ నేను ఈ కస్టమర్కి 4.2 పెడుతున్నాను. 4.2 పెట్టి పైనుంచి ఎంత ఉంది ఫ్రంట్ డీప్ తీసుకొని ఫ్రంట్ డీప్ కొలుచుకోవాలి. అట్ ద సేమ్ టైం పైనుంచి కస్టమర్కి చెస్ట్ పాయింట్ ఈ కస్టమర్కి 11 ఉంది, 11 అంటే 1/2 ఇంచ్ కలుపుకొని 11.2 పెట్టుకొని మార్క్ చేసుకొని తర్వాత 6.5 పెట్టుకున్నాను. ఇక్కడ 6 నుంచి 6.5 దాకా పెట్టుకోవచ్చు. అంటే మనకి డీప్ దగ్గర నుంచి ఫ్రంట్ డీప్ దగ్గర నుంచి మన కింద ఉక్స్ పట్టి కాజాపట్టి కోసం పెట్టుకొని ఆ లైన్స్ అని మార్క్ చేసుకుని తర్వాత నీట్గా మీకు డబుల్ పేపర్ కటింగ్ చూపిస్తానండి, మీకు అర్థమవుతుంది ఇప్పుడు. తర్వాత 1.5 ఇంచ్ ఈ సైడ్ నుంచి ఈ పక్క, 1.5 ఇంచ్ ఆ పక్క. ఇప్పుడు మనకి క్రాస్ కటింగ్ బ్లౌజు, టక్స్ బ్లౌజ్ ఎలా కట్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే కట్ చేసుకుని ఆ లైన్స్ డ్రా చేసుకొని ఇక్కడ మనం 6.5 దగ్గర లైన్ తీసుకున్నాం కదా ఉక్స్ పట్టి కాజాపట్టి షేప్ దగ్గర, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ 2.5 పెట్టుకుంటామండి సైడ్ ఖర్చు దగ్గర. ఈ 2.5 ఈ 1.5 ఇంచ్ నుంచి ఇక్కడ 2.5 ఇది స్ట్రైట్గా వస్తుంది. ఇక్కడ క్రాస్ అక్కడ క్రాస్ తీసుకొని ఇప్పుడు ఈ పార్ట్ నీట్ కట్ చేసుకోవాలండి. ఈ పార్ట్ నీట్ కట్ చేసుకుంటే మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలాగో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే. ఇప్పుడు ఈ హ్యాండ్ ఇది కూడా నెక్ ఒక డీప్ తీసేసుకున్నాం కదా, బ్రాడ్ కూడా తీసేసుకొని అంటే ఇప్పుడు ఏంటంటే మామూలుగా అయితే నార్మల్గా క్రాస్ కటింగ్ బ్లౌజ్కైనా ప్రిన్సెస్ కట్కైనా దేనికైనా ఒకసారి కటింగ్ చేస్తే బ్లౌజెస్కి నెక్ మారిన కటింగ్ అయితే మారదు, ఓన్లీ నెక్ ఒకటే మారుతుంది. ఇక్కడ కటోరీ కటింగ్కి నెక్ మారినప్పుడల్లా ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ యొక్క కర్వ్ కూడా మారుతుంది.
కాబట్టి ప్రతి దానికి పేపర్ కటింగ్ విడివిడిగా తీసుకోవాలి. ఈ కస్టమర్ 4 బ్లౌజులు ఇచ్చారు. సో 4 బ్లౌజులకి 4 వేరు నెక్కలు ఇచ్చారు. కాబట్టి అలా పేపర్ కటింగ్స్ 2 తీసుకోవాల్సి వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను కింద పార్ట్ చెప్పాను కదా, మనము షేప్ బెల్ట్ పార్ట్ అది కట్ చేస్తాను. 6.5 పైన ఇక్కడ పక్క ఆ పక్క 2.5 పెట్టుకొని నీటి పెట్టుకున్నాను. అది కట్ చేసిన తర్వాత చూడండి, ఈ కస్టమరు 4 డిఫరెంట్ బ్లౌజులు ఇచ్చారు. సేమ్ కస్టమరు సేమ్ మెజర్మెంట్, డిఫరెంట్ నెక్స్, 4 డిఫరెంట్ నెక్స్. కాబట్టి మనం 4 పేపర్ కటింగ్ చేసుకోవాలి కంపల్సరీగా. ఫ్రంట్ పార్ట్ అటు కట్ చేసుకుంటేనే మనకి బ్యాక్ హ్యాండ్స్ సేమే, కానీ ఫ్రంట్ మాత్రం ఎవ్రీ బ్లౌజ్కి మారిపోతుంది అనమాట. ఇప్పుడు నేను దానికోసమే, అంటే మిగతా 3 బ్లౌజులు కట్ చేయాలి కదా, దానికోసం ఇంకో పేపర్ కటింగ్ కట్ చేసి పెట్టుకుంటున్నా. ఈ పేపర్ కటింగ్ కట్ చేసుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఇది నీట్గా కట్ చేసుకొని, ఎందుకంటే చెప్పాను కదా, కటోరీకి డబల్ కటోరీకి కంపల్సరీగా ఫ్రంట్ పార్ట్ మీరు నెక్స్ మారుతూ ఉంటే సేమ్ కస్టమర్కి కటింగ్ ఒక స్టైల్ కూడా మారుతూ ఉంటుంది. ఆ షేప్ అంటే ఫ్రంట్ యొక్క షేప్ మారుతూ ఉంటుంది. సో అది మారుతున్నప్పుడు ఎవ్రీ బ్లౌజ్కి సపరేట్ పేపర్ కటింగ్ చేసుకోవాలి. మిగతా ఇప్పుడు వరకు చేసినంత వరకు సేమే, కానీ ఒక ఫ్రంట్ కటింగ్ అప్పుడే మారిపోతుంది. ఇప్పుడు ఇక్కడి వరకు అయితే ఏ బ్లౌజ్కైనా సేమే, కానీ మన ఫ్రంట్ డీప్ ఉంది కదా, అక్కడి నుంచి కటింగ్ మారుతుంది. సో అందుకని యాస్టీజ్ అలాగే పేపర్ కటింగ్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత మిగతా బ్లౌజులు కట్ చేయాలి కదా, అంటే వాళ్ళు ఇచ్చిన బ్లౌజులు 2 రౌండ్ నెక్, ఒకటి స్క్వేర్ నెక్, ఇంకోటి పాన్ నెక్, అంటే పాన్ షేప్, లీఫ్ షేప్. 4 బ్లౌజులు 2 రౌండ్ నెక్లు, అంటే 3 పేపర్ కటింగ్ కావాలి. ఇప్పుడు నాకు 3 పేపర్ కటింగ్ కావాలి కాబట్టి వాడు కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఈ పేపర్ కటింగ్లో మీకు క్లియర్గా చూపిస్తాను దీన్ని. ఇప్పుడు మనకేం పార్ట్ కావాలి, మెజర్మెంట్స్ కావాలి. పైనుంచి చెస్ట్ పాయింట్ కావాలి. కస్టమర్ చెస్ట్ పాయింట్ 11 ఒరిజినల్, 1/2 ఇంచ్ కలిపి 11.5. ఇక్కడ సైడ్ నుంచి 4.5 పాయింట్స్, చెస్ట్ హెవీ కాబట్టి. కిందకి 4 ఆల్రెడీ తీసుకున్నాం, దాని లైన్ డ్రా చేసుకున్నాం. 1.5 ఇంచ్ ఆల్రెడీ తీసుకున్నాం, దాన్ని లైన్ డ్రా చేసుకున్నాం. సో ఈ లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు చూడండి అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి పైనుంచి డీప్ ఎంత ఉంది. ఈ కస్టమర్ డీప్ హెవీ ఎక్స్పెక్ట్ చేశారు. 8.5 ఇవ్వన్నారు, 8.5 ఇచ్చాం. అలాగే బ్రాడ్ కూడా 4.2 ఉంది. బ్రాడ్ 4.2 తీసుకొని, సో యాస్టీజ్ బ్రాడ్ని మెజర్ చేసుకున్నాం. మెజర్ చేసుకున్న తర్వాత బ్రాడ్కి నీట్గా లైన్ గీసుకున్నాం రౌండ్ షేప్ కోసం. ఇప్పుడు చూడండి, నీట్గా రౌండ్ షేప్ అనేది గీసేసుకున్నాం. ఇప్పుడు మనకి నెక్ రౌండ్ షేప్ వచ్చేసింది. బ్రాడ్ ఎంతో తీసుకున్నాము, అలాగే రౌండ్ నెక్ యొక్క డీప్ తీసుకున్నాము. నెక్ అని రౌండ్ షేప్ గీసాం. ఇది రౌండ్ షేప్ బ్లౌజ్ కాబట్టి, మిగతాది వేరే షేప్స్. అది నీట్గా తీసేసుకున్న తర్వాత ఇప్పుడండి అసలు పాయింట్. ఇప్పుడు ఆల్రెడీ మనం కింద చెస్ట్ పాయింట్ నుంచి 4 ఇంచెస్ తీసుకొని, అక్కడి నుంచి ఈ పక్క 1.5 ఇంచ్, ఈ పక్క 1.5 ఇంచ్ తీసుకొని టక్స్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆ సైడ్ నుంచి, అంటే మనకి ఖర్చు సైడ్ నుంచి, ఇప్పుడు ఖర్చు సైడ్ నుంచి తీసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మెయిన్ ఇదే. ఇప్పుడు మనకి ఇక్కడ నేను పెట్టేది ఏంటంటే, ప్రతి నెక్క మారిపోతున్నాను కదా, ఇప్పుడు రౌండ్ ఎంత ఉందో అంత కొలుచుకోవాలి. కొలత తెలుసుకొని దాంట్లో 3వ భాగం పెట్టుకోవాలి. దాంట్లో 3వ భాగం పెట్టుకొని ఈ సైడు ఖర్చు దగ్గర నుంచి 2 ఇంచెస్ వదిలేసిన తర్వాత మళ్ళీ 2.5 ఇంచ్, 2 నుంచి 2.5 పెట్టుకొని దానికి ఒక నీట్గా లైన్ డ్రా చేసుకోవాలి. క్లియర్గా చెప్తానండి. మనకి నెక్ గీసేసుకున్న తర్వాత ఆ నెక్ కొలత అయితే ఎంత ఉందో కొలుచుకోవాలి ఫస్ట్. అంటే రౌండ్ నెక్ అయితే రౌండ్ నెక్, స్క్వేర్ నెక్ అయితే అది కొలుచుకొని, ఆ నెక్ కొలుచుకున్న తర్వాత దాంట్లో 3rd పార్ట్ అనేది మనం మెజర్ చేసుకుని, 3rd పార్ట్ని మనకి ఊక్స్ పట్టి కాడి నుంచి 3rd పార్ట్, ఇప్పుడు 9 ఉంటే 3 ఇంచులు పెట్టుకొని, తర్వాత ఖర్చు దగ్గర నుంచి సైడ్ సైడ్ కింద 2 ఇంచెస్ ఖర్చు వదిలేసాం కదా, 2 ఇంచెస్ వదిలిన తర్వాత 2 నుంచి 2.5 ఇంచ్ ఒక మార్క్ పెట్టుకొని ఆ 2 లైన్లు డ్రా చేసుకొని, ఆ 2 లైన్ల మిడిల్ ఎంత ఉందో ఆ మిడిల్ దగ్గర నుంచి ఒక 2.5 నుంచి 2.2 నుంచి 2.5 వరకు పైకి మార్క్ చేసుకొని, నెక్ పార్ట్ దగ్గర నుంచి ఆ మిడిల్ పార్ట్ దగ్గర నుంచి కింద 2.5 పెట్టిన మొత్తం ఆ 3 పాయింట్ని మనం ఒక రౌండ్ షేప్లో డ్రా చేసుకోవాలండి. మీకు ఇంకా క్లియర్గా కావాలంటే నేను ఇంకో వీడియో చూసి పెడతాను. మీరు క్లియర్ కావాలంటే నాకు కమెంట్లో అడగండి, క్లియర్గా చెప్తాను. ఈ 3 లైన్లు 3 పాయింట్లు అంటే నెక్ దగ్గర, నెక్ డీప్ ఉంది కదా, అక్కడ ఒక పాయింట్, మిడిల్లో ఒక పాయింట్, కింద 2.5 ఇంచ్ తీసుకుని అక్కడ ఈ 3 పాయింట్ని కలుపుకుని మనం ఆ రౌండ్ షేప్ గీసుకొని కట్ చేసుకోవడం అండి. నెక్ దగ్గర మాత్రం నెక్ అయితే ఎంత కొలుతుందో దాంట్లో 3వ భాగం,
నెక్ గీసేసిన తర్వాత నెక్ షేప్ రెడీ అయిన తర్వాత దాంట్లో థర్డ్ పార్ట్ కట్ చేసుకోవాలి, మెయిన్ పాయింట్ పెట్టుకోవాలి, ఇది మెయిన్. సో ఇది కట్ చేసేసిన తర్వాత మాకు కట్ చేసుకున్న తర్వాత 2 పీసెస్ వచ్చాయి కదా మన ఫ్రంట్కి, ఈ 2 పీసెస్ని మనం లైనింగ్ మీద పరుచుకుంటామండి. 2 పీసెస్ని పరుచుకొని ఆల్రెడీ మనం టక్స్ దగ్గర అంటే షేప్ టక్స్ దగ్గర 1.5 పెట్టాం. సో 1.5 పెట్టామంటే ఆ 1.5 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా పెంచుకోవాలి, కొలతలు పెరగాలి. ఇక్కడ కొలతలు పెరగడం కోసమే పేపర్ కటింగ్ పెట్టుకుంది. పేపర్ కటింగ్ చేసుకొని మనం కొలతలు పెంచుకొని చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎలా కట్ చేసాం పేపర్ కటింగ్ సేమ్ యాస్టీజ్ అలాగే క్లాత్ మీద డ్రా చేసుకోవాలి. సేమ్ ఏం మార్చకుండా యాస్టీజ్ అలాగే హ్యాండ్ని అలా ప్రెస్ చేసి హోల్డ్ చేసి పెట్టుకొని నీట్గా మనం మార్క్ చేసుకొని ఆ 3 టక్స్ దగ్గర కూడా నీట్గా మార్క్ చేసుకోండి, మిస్ అయ్యద్దు. సో నీట్గా మార్క్ చేసుకొని రెండు అండి, ఇక్కడ మనకి ఖర్చు వైపు ఉండే పార్ట్, అట్ ద సేమ్ టైం మనకి చెస్ట్ వైపు ఉండే పార్ట్, 2 పార్ట్స్ని నీట్గా అనేది మెజర్ చేసుకొని డ్రా చేసుకోవాలండి. అంటే ఏం చేంజ్ చేయకూడదు, ఎలా పేపర్ కటింగ్ చేసామో అలాగే డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎక్కడెక్కడ పెంచుకోవాలో చెప్తాను. ఆ పెంచుకుంటే ఇంక బ్లౌజ్ కటింగ్ అయిపోయినట్టే, అంతే. ఇదే కటోరీ కటింగ్ అంతే. కాకపోతే ఇది ప్రతి బ్లౌజ్కి బ్లౌజ్ మెజర్మెంట్ చేంజ్ అయితే ఎలాగో చేంజ్ అవుతుంది, అది వేరే విషయం. ప్రతి కస్టమర్కి సేమ్ కస్టమర్కి ఒకే కస్టమర్కి ప్రతి నెక్ చేంజ్కి కటింగ్ చేంజ్ అయిపోద్ది ఫ్రంట్. సో కాబట్టి ఇది ఒకరోజు చూసుకోవాలండి. ఇప్పుడు నేను పైన 1/2 ఇంచ్ లోపలికి ఖర్చుల కోసం, అలా కింద 1.5 ఇంచ్, అలాగే 1.5 ఇంచ్ మనం లోపలికి మడతాం కదా, కాబట్టి 1.5 ఇంచ్, కొంచెం పై ఖర్చులకి 1 ఇంచ్, 2 పాయింట్స్, 1 ఇంచ్, 1/4 ఇంచ్, అలా కింద నుంచి పై ఖర్చులకి తగ్గుతా వస్తుంది కొలత 1/2 ఇంచ్ వరకు. పైన కింద 1.5 ఇంచ్ పెడితే పై ఖర్చులకి 1/2 ఇంచ్. అలాగే ఊక్స్ పట్టి కాజాబట్ట వైపు మాత్రం 2 పాయింట్స్, ఎందుకంటే మనకి ఊక్స్ పట్టి కాజాపట్టికి లోపలికి వెళ్తుంది కదా క్లాత్, అందుకోసం ఎక్స్ట్రా పెంచుకోవాలండి. మళ్ళీ లేకపోతే కొలత మారిపోతుంది, అంటే మనకి టైట్ వచ్చేస్తుంది చెస్ట్. సో అది పెంచుకున్న తర్వాత అలాగే ఈ పక్క మనకి అది ఉంది కదా ఖర్చుల పక్క, ఆ దాంట్లో లోపలికి ఉంది కదా, ఎక్కడైతే మనం 2 కలుపుతాం కదా, జాయింట్ చేస్తాం కదా, ఖర్చు ఈ వైపు అండి, నెక్స్ట్ ఈ వైపు ఆపోజిట్ వైపు. సో 1/2 ఇంచ్ అనేది మనం పెంచుకోవాలి, ఎందుకంటే అది కూడా లోపలికి వెళ్తుంది కాబట్టి. ఈ 2 లోపలికి వెళ్ళే పార్ట్ల దగ్గర ఈ 2 పెంచుకొని ఇప్పుడు మన ఇప్పుడు గీసి తీసుకున్నాం కదా, యాజ్ ఇట్ అట్లా ఇప్పుడు అక్కడ మార్క్స్ పెట్టుకున్నాం కదా ఆల్రెడీ. ఇక్కడ నుంచి కింద నుంచి 4 ఇంచెస్, ఈ సైడ్ నుంచి 4.5 అంటే 4.2 ప్లస్ ఖర్చు ఇది కదా ఊక్స్ పట్టి కాజాపట్టి కూడా అయిపోయింది 2 పాయింట్స్, మొత్తం 4.5 పెట్టేసుకోవాలి. ఇప్పుడు 4.2 ఒరిజినల్. సో ఆ 3 లైన్ డ్రా చేసుకోవాలి. ఆ 3 లైన్ డ్రా చేసుకొని నీట్గా వీల్ మార్కర్ ఉందిగా దాంతో నీట్గా మార్క్ చేసుకోవాలి. దాంతో మార్క్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీరు కుట్టేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది, ఈజీగా అంటే ఈ పార్ట్ ఇది ఇక్కడి నుంచి ఇక్కడ కుట్టాలని తెలిసిపోద్ది అనమాట. మళ్ళీ సపరేట్గా మెజర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదండి. వీల్ మార్కర్ వాళ్ళ బెనిఫిట్ అదే అండి. ఖచ్చితంగా యూజ్ చేస్తే చాలా తక్కువ టైంలో బ్లౌజ్ కుట్టుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. బ్లౌజ్ టైం పట్టినా ప్లస్ ఈజీగా ఉంటుంది బ్లౌజ్ స్టిచ్చింగ్, ఎత్తుక్కోబడలేదు మెజర్మెంట్స్. సో ఆల్రెడీ మెజర్మెంట్స్ నీట్గా పెట్టుకొని బ్లౌజ్ కట్ చేసుకున్నాను. మెజర్మెంట్ చేంజ్ అయిపోదు అనమాట, ఒకసారి కటింగ్ మనం ఎలా అయితే పెట్టినామో అలాగే ఉంటాయి వీల్ మార్కర్ వల్ల. సో అది చాలా యూస్ఫుల్ అవుతుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నీట్గా మనం ఎలా అయితే మార్క్ చేసామో పెంచి ఖర్చులు అదే కొలతలన్నీ పెంచి ఎలా మార్క్ చేసామో అలాగే బ్లౌజ్ నీట్గా కట్ చేసుకోవాలి. సో ఈ ఫ్రంట్ పార్ట్ నీట్గా కట్ చేసుకుంటే చూడండి ఎలా కట్ చేసుకున్నాను. సో అలా నీట్గా కట్ చేసుకుంటే ఈ కటింగ్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ షేప్ బెల్ట్ ఉంది. షేప్ బెల్ట్ అనేది మనకి క్రాస్ కటింగ్కి టక్స్ కటింగ్ అంటారు, దానికి ఎలా ఉంటుందో షేప్ బెల్ట్ యాస్టీజే అండి. యాస్టీజ్ ఇప్పుడు చూడండి ఇక్కడైతే కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి నేను కట్ చేస్తాను. ఎందుకంటే 1/2 ఇంచ్ కదా, 2-3 పాయింట్స్ అంటే కొంచెం ఎక్స్ట్రా పెట్టి క్రాస్కి కట్ చేస్తాను. ఫ్రంట్ చూడండి క్రాస్గా కొంచెం పెట్టి కట్ చేస్తున్నాం కదా, అంటే ఆ ఖర్చు కోసం వదిలేను కదా ఊక్స్ పెట్టి కట్, దానికన్నా ఒక 2 పాయింట్స్ ఎక్స్ట్రా పెడుతున్నాను, పెట్టి కిందకి క్రాస్ కట్ చేస్తాను. ఎందుకంటే పైన కొంచెం క్రాస్, కింద మాత్రం స్ట్రైటే వస్తుంది. అలా ఎందుకంటే మనకి పైన లూజ్ అయిపోద్ది అనమాట, డీప్ కొంచెం బ్రాడ్ ఎక్కువ ఉంది కస్టమర్కి, బ్రాడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఇక్కడ లూజ్గా ఉంటుంది పైన. కాబట్టి ఆ క్రాస్ కటింగ్ చేస్తే నీట్గా అది బ్రాడ్ లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. అది చూసుకోండి, అది చిన్న టిక్ అంతే. పైన బ్రాడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఆ కొంచెం క్రాస్గా కట్ చేసి పైన ఉక్స్ పట్టి కాజేపట్టి పైన దగ్గర నుంచి అంటే డీప్ దగ్గర నుంచి కొంచెం క్రాస్ కింద కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ పార్ట్ని అలాగే మనకి
ఖర్చు వైపు ఉంది కదా, ఆ పార్ట్ని కూడా పెంచాం కదా, అది కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఎలా పెంచాం అలా నీట్గా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కటోరీ కటింగ్ రెడీ అయిపోతుంది. ఇది రౌండ్ నెక్ అంటే ఈ కస్టమర్కి అండి, కస్టమర్ టు కస్టమర్ చేంజ్ అవుతుంది. కొంతమందికి సైడ్ 2 ఇంచెస్ ఉంటుంది, కొంతమందికి 2.5 ఇంచ్ ఉంటుంది. అది కస్టమర్ యొక్క చెస్ట్ని వేసేసుకోరండి. తర్వాత మనకి ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా తీసుకుంటాము, మనకి టక్స్ బ్లౌజ్ అయినా అది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయినా ఎలా తీసుకుంటాము, ఫస్ట్ బ్యాక్ని పరుచుకొని తర్వాత దానిపైన ఫ్రంట్ని కూడా పరుచుకొని దాన్ని బేస్ చేసుకుని షేప్ బెల్ట్ తీసుకుంటాం. ఇప్పుడు నేను ఈ బ్లౌజ్కి అయితే ఊక్స్ వైపు 4 ఇంచెస్ పెడుతున్నాను, అలాగే ఖర్చు వైపు 2.5 and 2 points పెట్టి నేను షేప్ బెల్ట్ కట్ చేసుకుంటాను. చూడండి నీట్గా కొలుచుకున్నాను. సో కొలత అనేది నేను వీడియోలో సరిగ్గా కనిపించలేదు తీయడం వాళ్ళు వీడియో. ఇప్పుడు సేమ్ నేను కొలుచుకున్నాను కదా, అవే కొలతలు మీకు చెప్తున్నాను. ఈ పక్క 4 ఇంచెస్ పైకి, అలాగే ఈ పక్క 2.5 and 2 points 2 ఇంచెస్ అంటే ముందు కింద క్రాస్ కొంచెం ఉంటే క్రాస్ తీసేసి క్రాస్ లైన్ తీసేసి తర్వాత నీట్గా నేనైతే 4 పీసెస్ తీసుకుంటానండి. ఎందుకంటే ఈ లెఫ్ట్ 2 పీసెస్ రైట్ 2 పీసెస్ అప్పుడు ఫిట్గా ఉంటుంది అనమాట బ్లౌజు. అందుకోసం లైనింగే 2 పీసెస్ తీసుకుంటాను. చాలామంది తీసుకుంటారు, నేనే కాదు, అది జనరల్లీ ఎందుకంటే ఫిట్నెస్ కోసం. మామూలుగా లైనింగ్ లేని బ్లౌజ్కి అయితే మనం ఎక్స్ట్రా ప్యాంట్ క్లాత్ అలా తీసుకుంటాం కదా. అలా ఇప్పుడు నేను నడుము ఎంత ఉందో అంత ప్లస్ 2 ఇంచెస్ ఉక్స్ పట్టికి లోపలికి వెళ్తా కదా, దానికి యాడ్ చేసుకొని తర్వాత ఈ లైన్ పక్కన ఈ పక్క 2 ఇంచెస్ ఖర్చులకి దాంట్లోనే కలుపుకొని మొత్తం 9.2 ఒరిజినల్ 2 points అంటే 9.5 ప్లస్ 2 ఇంచెస్ మొత్తం 11.5 అనేది నేను లైన్ డ్రా చేసుకుని 11.5కి తగ్గట్టు పైకి 1 సైడ్ 4 ఇంచెస్ 1 సైడ్ 2.5 and 2 points మార్క్ చేసుకొని మిడిల్లో కొంచెం లోతుగా తీసుకొని ఈ లైన్ అనేది డ్రా చేసుకొని ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది నీట్గా కట్ చేసుకుంటామండి. షేప్ బెల్ట్ కట్ చేసుకున్నామంటే బ్లౌజ్ అంతా అయిపోయింది. ఇప్పుడు మనకి బ్యాక్ కటింగ్ చూసారు, హ్యాండ్స్ కటింగ్ చూసారు, ఫ్రంట్ కటోరీకి ఎలా కట్ చేసుకోవాలో రౌండ్ నెక్ అయితే చూసారు. ఏ నెక్ అయినా అంతేనండి, నెక్ను కోల్చుకొని దాంట్లో 3rd పార్ట్ ఇప్పుడు నెక్ 12 ఉంటే మీకు 4 వస్తుంది. 3rd పార్ట్ని మనకి ఊక్స్ పట్టి కాజాపట్టి సైడ్ నుంచి 3rd పార్ట్ మెన్షన్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ లైన్ డ్రా చేసుకోవాలి కిందకి, అక్కడి నుంచి సైడ్ కింద అవి ఆ 3 డాట్స్ యాడ్ చేస్తే మీకు ఆ రౌండ్ వస్తుంది నీట్గా. అది మెయిన్ అండి. ఇప్పుడు నీట్గా నేను షేప్ బెల్ట్ కట్ చేసుకుని చూసాను కదండి. షేప్ బెల్ట్ కట్ చేసుకున్న తర్వాత చూడండి నేను బ్లౌజ్ మొత్తం చూపిస్తున్నాను. సో బ్యాక్ పార్ట్ ఈ బ్లౌజ్ కట్ చేసానండి, అది సేమ్ రౌండ్ ఇంకో చెప్పాను కదా సేమ్ అది. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ సేమ్ అది చూసారు కదండి బ్లౌజ్ కటింగ్. అలాగే మన దగ్గర ఒక మంచి ఆఫర్ నడుస్తుంది. ప్లీజ్ ఈ ఆఫర్ అందరూ ఉపయోగించుకోండి. మీరు ఎంతకైతే స్టిచ్చింగ్ చేయించుకుంటారో అంత వాల్యుబుల్ గిఫ్ట్ కూపన్ ఉంటుంది, డబల్ అమౌంట్ ఆఫ్ గిఫ్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1000 రూపాయలు స్టిచ్ చేయించుకుంటే 2000 రూపాయలు గిఫ్ట్ వస్తుంది, 2000 రూపాయలు స్టిచ్ చేయించుకుంటే 4000 రూపాయలు గిఫ్ట్ వస్తుంది. ప్రతి 100 మందిలో ఒకరికి ఖచ్చితంగా వస్తుంది. ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ కస్టమర్స్ అందరికీ అండి. ఆన్లైన్ కస్టమర్స్ మీరు ఇండియాలో ఎక్కడి నుంచి నాకు కొరియర్ పెట్టినా నా సైడ్ నుంచి ఫ్రీ డెలివరీ అండి. ప్లీజ్ ఒకసారి నాకు మీరు శాంపిల్ చూడండి, మీకే అర్థమవుతుంది నా స్టిచ్చింగ్ అనేది. తర్వాత చెప్పాను కదండి, మీరు ఇండియాలో ఎక్కడి నుంచి నాకు పెట్టినా కూడా మీకు ఫ్రీ డెలివరీ అండి. వేరే కంట్రీ నుంచి పెడితే మాత్రం, వేరే కంట్రీ నుంచి నాకు వస్తే మాత్రం డెలివరీ ఛార్జ్ ఉంటాయి. ఇక్కడ ఇండియాలో ఎక్కడి నుంచి పెట్టినా నా సైడ్ నుంచి వేరే కంట్రీకి అయితే డెలివరీ ఛార్జ్ ఉంటాయి, ఇండియాకి మాత్రం ఫ్రీ డెలివరీ. అలాగే ఈ ఆఫర్ అందరూ ఉపయోగించుకోండి. దాంతోపాటు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.